సో ఈరోజు క్లాస్లో మనము లాజిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది నేర్చుకున్నాము బై యూజింగ్ గేట్స్. ఓకే, సో గేట్స్ యూజ్ చేసి లాజిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాము, అలానే నాండ్ నార్ ని యూనివర్సల్ గేట్స్ అని ఎందుకు అంటున్నాము. సో ఈ 2 టాపిక్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఆర్ ద బేసిక్ గేట్స్? అండ్, ఆర్, నాట్. దీస్ 3 ఆర్ ద బేసిక్ గేట్స్. AND gate, OR gate అండ్ నాట్ గేట్. ఈ మూడింటిని ఏమంటున్నాం మనము? బేసిక్ గేట్స్ అంటాము. ఓకే, యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటి? నాండ్ నార్ యూనివర్సల్ గేట్స్. సో ఎందుకు వీటిని యూనివర్సల్ గేట్స్ అంటున్నాము అంటే, సో we can realize any boolean function or we can draw any logic diagram by using these gates, either NAND gate or NOR gate. అంటే మనం నాండ్ కానీ నార్ కానీ యూజ్ చేసి ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ అయినా మనం రియలైజ్ చేయొచ్చు. అలానే ఒక లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే వీ కెన్ డ్రా దట్ లాజిక్ డయాగ్రామ్ యూజింగ్ ఓన్లీ నాండ్ గేట్స్ ఆర్ బై యూజింగ్ ఓన్లీ నార్ గేట్స్. సో అండ్ యొక్క ఫంక్షన్ ఏంటో చూడండి, మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. దీన్ని ఏమంటాము? బూలియన్ ఈక్వేషన్ ఆర్ బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటున్నాము. సో అండ్ ని ఏ డాట్ బి 2 ఇన్పుట్ అండ్ గేట్ అయితే, అలానే 2 ఇన్పుట్ ఆర్గ్ అయితే a plus b అని రాస్తాము. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ ఫర్ నాట్ గేట్ వాట్ ఈస్ ద అవుట్పుట్? కాంప్లిమెంట్ ఆఫ్ ద ఇన్పుట్. ఓన్లీ 1 ఇన్పుట్ ఉంటుంది నాట్ గేట్ కి. అలానే నాండ్ అయితే ఏమని రాస్తాము? a డాట్ బి హోల్ బార్. అలానే నార్ ఏమని రాస్తాము? a ప్లస్ బి హోల్ బార్ అని రాస్తాము. ఓకే, సో ఇప్పుడు మనము నాండ్ ని నార్ ని ఎందుకు యూనివర్సల్ గేట్స్ అంటున్నాము అనేది చూద్దాము. ఇప్పుడు నేను నాండ్ గేట్ యూజ్ చేసి సో ఈ 3 ఫంక్షన్స్ ని రియలైజ్ చేయొచ్చు. అంటే ఎండ్ ని డిజైన్ చేయొచ్చు, ఆర్ ని డిజైన్ చేయొచ్చు, అలానే నాట్ ని డిజైన్ చేయొచ్చు బై యూజింగ్ ఓన్లీ నాండ్ గేట్. ఓకే, సో నాండ్ గేట్ యూజ్ చేసి ఫస్ట్ అండ్ ఫంక్షన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాము. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్ నాట్ గేట్ చూద్దాము, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నాట్ గేట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, నాట్ గేట్ సింబల్ ఒక ఇన్పుట్ ఉంటుంది అండ్ మనకు వచ్చిన అవుట్పుట్ ఏమవుతుంది? కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, అండ్ దిస్ ఈస్ ద సింబల్ విచ్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద నాట్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు ఈ నాట్ గేట్ ని అంటే ఏంటి? ఒక ఇన్పుట్టే ఉంది, దీన్ని అండ్ గేట్ నాండ్ గేట్ యూజ్ చేసి ఎలా రియలైజ్ చేస్తామో చూద్దాం. నాండ్ గేట్, సో ఫస్ట్ నాండ్ గేట్ సింబల్ నేను డ్రా చేస్తున్నాను. ఇది ఏంటి? నాండ్ గేట్ సింబల్. ఓకే, నాండ్ ఆపరేషన్ ఏంటి? 2 ఇన్పుట్స్ అంటున్నాం కదా. ఏంటి 2 ఇన్పుట్స్? ఏబి తీసుకుంటున్నాము. వాట్ ఈస్ ద కరెస్పాండింగ్ అవుట్పుట్ హియర్? ఏ డాట్ బి హోల్ బార్. ఏ డాట్ బి హోల్ బార్. అంటే ఈ నాండ్ గేట్ యూజ్ చేసి నాట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము? నాట్ అంటే ఒకటే ఇన్పుట్ కదా, కాబట్టి నేను ఈ 2 ఇన్పుట్స్ ని షార్ట్ చేసాము. ఏం చేసాము? ఈ 2 ఇన్పుట్స్ ని షార్ట్ చేసాము. షార్ట్ చేసి రెండింటిని నేను ఏమని తీసుకున్నాను? ఏగా తీసుకున్నాను. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటిని షార్ట్ చేసాము అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు బి అనే కదా అర్థము, రైట్? సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఆర్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ, సో యూ కెన్ రైట్ ఏ డాట్ ఏ హోల్ బార్. ఏమని రాయొచ్చు? ఏ డాట్ ఏ హోల్ బార్ ఫ్రమ్ ద అండ్ లా. ఏ డాట్ ఏ అంటే ఏంటి? ఏ. సో సింప్లీ యూ కెన్ రైట్ ఏ అండ్ we have a complement on that variable. సో ఏమవుతుంది? ఏ డాట్ ఏ హోల్ బార్ అంటే ఏ బార్ వస్తుంది. ఏమొస్తుంది మనకి? ఏ బార్. సో దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ద నాట్ గేట్ బై యూజింగ్ నాండ్ గేట్. నాండ్ గేట్ యూజ్ చేసి నాట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అర్థమైంది కదా, నాట్ అంటే ఒకటే ఇన్పుట్ ఉంటుంది కాబట్టి 2 ఇన్పుట్స్ ని మనం షార్ట్ చేసాము. షార్ట్ చేస్తే యూ విల్ గెట్ నాట్ ఆపరేషన్, రైట్? సో సేమ్ థింగ్ ఇప్పుడు నాట్ ని రియలైజ్ చేసాం బై యూజింగ్ నాండ్ గేట్. సో ఇంక ఇక్కడ ఏ గేట్ ఏమైనా యూజ్ చేసామా? అడిషనల్ గా ఒక ఇన్వర్టర్ గానీ లేదంటే వేరే గేట్ ఏమైనా యూజ్ చేసామా? యూజ్ చేయలేదు. అంటే నాండ్ యూజ్ చేసి నాట్ ని ఇంప్లిమెంట్ చేసాము. అలానే నాండ్ ని యూజ్ చేసి అండ్ గేట్ ని ఎలా డ్రా చేస్తాము? ఓకే, సో నాండ్ ఫస్ట్ నాండ్ సింబల్ డ్రా చేయండి. సో ఇదేంటి? నాండ్ గేట్ యొక్క సింబల్.
ఓకే, సో ఈ నాండ్ గేట్ కి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ నాండ్ గేట్ కి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద కరెస్పాండింగ్ అవుట్పుట్ హియర్? A dot B whole bar. A dot B whole bar. ఇప్పుడు ఈ నాండ్ గేట్ యూజ్ చేసి దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి మనము? అండ్ ఫంక్షన్ ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అంటే A డాట్ B నే రావాలి, పైన హోల్ బార్ రాకూడదు, రైట్? కాబట్టి ఇప్పుడు A డాట్ B రావాలి కాబట్టి ఈ A డాట్ B హోల్ బార్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక మళ్ళీ మీరు కాంప్లిమెంట్ చేసినట్లయితే యూ విల్ గెట్ A డాట్ B. యూ విల్ గెట్ A dot B. అంటే దీన్ని కాంప్లిమెంట్ ఎలా చేస్తాము? కాంప్లిమెంట్ హౌ కెన్ వి అబ్టైన్ కాంప్లిమెంట్? వి కెన్ అబ్టైన్ ద కాంప్లిమెంట్ ఫ్రమ్ ద ఇన్వర్టర్ ఆర్ నాట్ గేట్. అంటే నాట్ గేట్ యూజ్ చేసి నాట్ గేట్ కి ఒక ఇన్పుట్ ఏ ఇస్తే గనక మనకేమవుతుంది? ఏ బార్ అవుతుంది. ఇన్ సిమిలర్ వే ఇక్కడ నాండ్ గేట్ యూజ్ చేసాము. నాండ్ గేట్ యూజ్ చేస్తే A డాట్ B వచ్చింది. ఈ A డాట్ B ని తీసుకెళ్ళి దేనికి ఇచ్చాము? ఇక్కడ నాట్ గేట్ కి ఇచ్చాం. దేనికి ఇచ్చాము? నాట్ గేట్. హియర్ నాట్ గేట్ ఆల్సో అనదర్ నాండ్ గేట్, రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఇన్పుట్స్ షార్ట్ చేశాం కాబట్టి సో ఇవి స్ట్రైక్ చేస్తున్నాను. వాట్ ఈస్ 1 ఇన్పుట్ హియర్? A డాట్ B హోల్ బార్. ఒక ఇన్పుట్ ఏంటి ఇక్కడ? A డాట్ B హోల్ బార్. అండ్ ఇంకొక ఇన్పుట్ ఏంటి? A డాట్ B హోల్ బార్. ఓకే, 2 ఇన్పుట్స్ ని షార్ట్ చేశాం కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సింగిల్ ఇన్పుట్ A డాట్ B హోల్ బార్. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఇన్వర్టర్. అవునా? నాట్ గేట్ లా యూజ్ అవుతుంది కాబట్టి, నాట్ గేట్ లా యాక్ట్ అవుతుంది కాబట్టి A డాట్ B కి మళ్ళీ ఏమవుతుంది? ఈ హోల్ బార్ కి మళ్ళీ కాంప్లిమెంట్ అవుతుంది. సో A డాట్ B డబల్ హోల్ బార్, యూ విల్ గెట్ ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఓన్లీ A డాట్ B. ఫైనల్ గా మనకి ఏమొస్తుంది? A డాట్ B మాత్రమే వస్తుంది. ఫైనల్ గా ఏమొస్తుంది మనకి? A డాట్ B. సో దిస్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద అండ్ గేట్ యూజింగ్ నాండ్ గేట్స్. అంటే ఇక్కడ మనం అండ్ ఫంక్షన్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ఎన్ని నాండ్ గేట్స్ కావాలి? 2 నాండ్ గేట్స్ కావాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అండ్ ఫంక్షన్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎన్ని నాండ్ గేట్స్ కావాలి? 2 నాండ్ గేట్స్ కావాలి. ఓకే, సో ఇప్పటి వరకు మనము నాండ్ యూజ్ చేసి అండ్ ని ఇంప్లిమెంట్ చేసాము, నాట్ ని ఇంప్లిమెంట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? ఆర్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఏమి ఇంప్లిమెంట్ చేయాలి? ఆర్ గేట్ ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ జస్ట్ నేను కంపేర్ చేస్తున్నాను. ఇది ఏ ఆపరేషన్? ఆర్ ఆపరేషన్. అండ్ ఇది ఏ ఆపరేషను? NAND ఆపరేషన్. ఓకే, A డాట్ B హోల్ బార్ అంటే NAND, A ప్లస్ B అంటే ఆర్. ఇక్కడేమో డాట్ ఆపరేషన్ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఆపరేషన్ ఉంది. మరి ఈ డాట్ ని ప్లస్ గా ఎలా మారుస్తాము? జస్ట్ యూ హ్యావ్ టు అప్లై. సి హియర్ A డాట్ B హోల్ బార్ అంటే హౌ కెన్ యూ రైట్? A బార్ ప్లస్ B బార్. అవునా? A డాట్ B హోల్ బార్ అంటే ఏమవుతుంది? A బార్ ప్లస్ B బార్. ఓకే, సో మనకు రావాల్సింది ఏంటి? A ప్లస్ B ఆపరేషన్ రావాలి. ఆర్ గేట్ అంటే ఏం రావాలి? A ప్లస్ B ఆపరేషన్ రావాలి. కాబట్టి ఈ ఏ బార్ కి ఏం చేయాలి? మళ్ళీ కాంప్లిమెంట్ చేయాలి. అండ్ B బార్ కి ఏం చేయాలి? మళ్ళీ కాంప్లిమెంట్ చేయాలి. సో అలా కాంప్లిమెంట్ చేస్తే గనక యూ విల్ గెట్ ఆర్ గేట్. యూ విల్ గెట్ ఆర్ గేట్, రైట్? ఇప్పుడు మనం దీన్ని ఏం యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి? నాండ్ గేట్స్ మాత్రమే యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అంటున్నాము. సో నాండ్ గేట్స్ మాత్రమే ఎలా యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాము? సో ఇక్కడ ఒక చిన్నది ఏంటి అంటే ఇప్పుడు ఈ ఆర్ ఫంక్షన్ ని మనము నాండ్ లోకి కన్వర్ట్ చేయాలి. ఈ ఆర్ ఫంక్షన్ ని నాండ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ జస్ట్ నాండ్ గేట్ డ్రా చేస్తున్నాను. నాండ్ గేట్ డ్రా చేస్తున్నా. దీని నుంచి మనకి ఆర్ ఆపరేషన్ రావాలి. అవునా? సో ఇక్కడ నాండ్ గేట్ డ్రా చేస్తే ఏమవుతుంది మనకి? ఇక్కడ A డాట్ B హోల్ బార్ అవుతుంది. అవునా? ఆర్ ఆపరేషన్ వచ్చిందా? రాలేదు. మరి ఈ ఆర్ ఫంక్షన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? ఈ ఆర్ ఏమో మారకూడదు కాబట్టి ఇక్కడ ఒక మనం మ్యాథమెటికల్ డెరివేషన్ చేయాలి. ఆర్ ఫంక్షన్ ని దేన్నైతే ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఇక్కడ రాయండి. ఓకే, ఇది మారకూడదు కాబట్టి నేనేం చేస్తున్నాను? దీనికి జస్ట్ డబుల్ హోల్ బార్ అప్లై చేస్తున్నా. డబుల్ హోల్ బార్ అప్లై చేస్తే ఏమన్నా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. ఈ డబుల్ హోల్ బార్ లో ఫస్ట్ ఒక హోల్ బార్ రాయండి. ఫ్రమ్ ద డి మోర్గాన్స్ థీరం A ప్లస్ B హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు యూ కెన్ రైట్ A బార్ డాట్ B బార్.
ఏ బార్ డాట్ బి బార్ అండ్ ఇంకొక హోల్ బార్ ఉంది, దాన్ని అలానే ఉంచండి. ఇక్కడ డాట్ హోల్ బార్ ఉంది అంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ ఏ గేట్, నాండ్ గేట్. ఈ నాండ్ గేట్ కి ఇన్పుట్స్ ఏంటి, ఏ బార్ బి బార్. ఈ ఏ బార్ బి బార్ ని కూడా మనం దేని నుంచి అప్టైన్ చేయొచ్చు, ఫ్రమ్ ద ఇన్వర్టర్. ఇన్వర్టర్ ని మనం నాండ్ తో ఎలా డిజైన్ చేయాలో చూసాం కదా. సో ఇలా డిజైన్ చేస్తాము ఇన్వర్టర్ ని. ఒక దానికేమో ఏ అని ఇస్తాము, ఇంకొక దానికేమో బి అని ఇస్తాము. యూ విల్ గెట్ ఫైనల్లీ ఏ ప్లస్ బి. అంటే ఆర్ గేట్ ని కనుక మనం డిజైన్ చేయాలి అంటే మనకి 3 నాండ్ గేట్స్ కావాలి. సో ఇక్కడ చూడండి ఏబి ఇచ్చాము, ఏమొస్తుంది ఇక్కడ మీకు, ఏ బార్ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, బి బార్ వస్తుంది. అండ్ ఫైనల్లీ యూ విల్ గెట్ హియర్ ఏ బార్ డాట్ నాండ్ ఆపరేషన్ అంటే డాట్ కి కాంప్లిమెంట్, మనం ఇచ్చే ఇన్పుట్స్ కి డాట్ అండ్ కాంప్లిమెంట్. ఇక్కడ ఏ బార్ బి బార్ అనే ఇన్పుట్స్ ఇస్తున్నాము, డాట్ అండ్ కాంప్లిమెంట్. యూ విల్ గెట్ ఏ ప్లస్ బి. యూ విల్ గెట్ ఏ ప్లస్ బి. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ దీనికి హోల్ బార్ అప్లై చేశారనుకోండి, ఏ డాట్ బి హోల్ బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్. ఏ బార్ అంటే ఏ బార్, ఏ బార్ ప్లస్ బి బార్. మళ్ళీ డి మోర్గాన్స్ థీరం 2 థీరమ్స్ ఉన్నాయి కదా, అవి అప్లై చేయండి. ఫైనల్ గా ఏ బార్ హోల్ బార్ అంటే ఏ అవుతుంది, బి బార్ హోల్ బార్ అంటే బి అవుతుంది. ఫైనల్లీ యూ విల్ గెట్ ఏ ప్లస్ బి. ఓకే, సో ఇప్పుడు చూడండి అండ్ ని నాండ్ గేట్స్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాము, అండ్ నాట్ ని నాండ్ గేట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాము. ఫైనల్ గా ఆర్ ఆపరేషన్ ని కూడా మనము నాండ్ గేట్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాం. సో దట్స్ వై నాండ్ అండ్ నార్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. ఏమంటాము, నాండ్ నార్ ని మనము యూనివర్సల్ గేట్స్ అంటాం. ఒక బూలియన్, ఈ గేట్స్ నే కాదు, ఈ ఎండ్ ఆర్ నాట్ ఓన్లీ గేట్స్ నే కాదు, ఎలాంటి లాజిక్ ఫంక్షన్ ఇచ్చినా, ఎలాంటి బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా మనము ఓన్లీ నాండ్ గేట్స్ తో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఓన్లీ నార్ గేట్స్ తో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ అదర్ గేట్స్. ఓకే, ఇప్పుడు నేను ఏ డాట్ బి హోల్ బార్ రాయాలనుకోండి. ఏ డాట్ బి హోల్ బార్ రాయాలి అంటే జనరల్ గా ఏం చేస్తాము, ఒక అండ్ గేట్ యూజ్ చేస్తాము, ఒక ఇన్వర్టర్ యూజ్ చేస్తాము, రైట్. ఇక్కడ 2 బేసిక్ గేట్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో అలానే ఇంకొక ఎక్స్ప్రెషన్ రాయాలి అన్నా మనకు కంపల్సరిగా ఒక గేట్ హెల్ప్ అనేది కావాలి. అండ్ ఆర్ నాట్ ఈ బేసిక్ గేట్స్ అయినా తీసుకోవాలి, లేదు అంటే ఇదర్ ఓన్లీ నాండ్ గేట్స్ ఆర్ ఓన్లీ నార్ గేట్స్ యూజ్ చేసి అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు ఇది నాండ్ యూజ్ చేసి మనము ఈ గేట్స్ ని ఇంప్లిమెంట్ చేసాము. అలానే నార్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ నార్ యూజ్ చేసి, నార్ గేట్ సింబల్ డ్రా చేసి దాని ఎక్స్ప్రెషన్ రాయండి. ఇది నార్ గేట్. నార్ గేట్ అంటే ఆర్ గేట్ కి అవుట్పుట్ లో బబుల్ ఉంటుంది, సో ఇట్ యాక్ట్స్ యాజ్ నార్ ఆపరేషన్. ఓకే, సో ఇన్పుట్స్ ఏంటి, మనము ఏబి అనే ఇన్పుట్స్ ఇస్తున్నాము. సో యూ కెన్ రైట్ ఏబి అంటే ఏ ప్లస్ బి హోల్ బార్. ఇది నార్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు ఈ నార్ గేట్ యూజ్ చేసి నాట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. ఓకే, సో నాట్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, నాట్ అంటే ఏం రాయాలి, మనం ఇచ్చిన ఇన్పుట్ కి కాంప్లిమెంట్ రావాలి. ఏం రావాలి, కాంప్లిమెంట్. సో ఇప్పుడు చూడండి 2 ఇన్పుట్స్ ని మనము నార్ గేట్ యొక్క 2 ఇన్పుట్స్ ని గనక షార్ట్ చేసినట్లయితే, అంటే ఏబి అనే 2 ఇన్పుట్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ లైన్స్, ఆ రెండింటిని షార్ట్ చేసి ఏగా తీసుకున్నాం. ఓకే, సో హియర్ బి ఇన్స్టెడ్ ఆఫ్ బి యూ హ్యావ్ టు రైట్ ఏ. సో బి ప్లేస్ లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, ఏ ప్లస్ ఏ హోల్ బార్. ఏ ప్లస్ ఏ హోల్ బార్ ఫ్రమ్ ద ఆర్ లా, ఫ్రమ్ ద ఆర్ లా ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా. సో ఫైనల్లీ యూ విల్ గెట్ ఏ బార్. So this is nothing but a not operation or inverting operation. Okay, so we can obtain the not gate from the NOR gate. Okay, సో అలానే ఆర్ ఆపరేషన్ రావాలి. ఆర్ ఆపరేషన్ రావాలి అంటే ఏం చేయొచ్చు, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేయండి. ఆర్ ఆపరేషన్ అంటే ఆర్ గేట్ రావాలి. ఆర్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి కదా, మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఏ ప్లస్ బి బార్ వచ్చింది. దీనికి మళ్ళీ హోల్ బార్ కనుక అప్లై చేస్తే ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, దీనికి మళ్ళీ మీరు హోల్ బార్ అప్లై చేయాలి. హోల్ బార్ అంటే నాట్ గేట్ యూజ్ చేయాలి. సో ఫైనల్లీ యూ విల్ గెట్ ఏ ప్లస్ బి. ఓకే, సో ఇంతకు ముందు నాట్ ఆపరేషన్ చూసాము, ఇప్పుడు నార్ గేట్ యూజ్ చేసి ఆర్ ఆపరేషన్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో వీ నీడ్ 2 నార్ గేట్స్ హియర్. ఎన్ని నార్ గేట్స్ కావాలి, 2 నార్ గేట్స్ కావాలి. ఓకే, అలానే ఈ నార్ గేట్ యూజ్ చేసి అండ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ అంటే ఏంటి, ఏ డాట్ బి.
సో మనకి ఏ డాట్ బి రావాలి. ఓకే. సో ఈ ఏ డాట్ బి అనేది ఏమవ్వకూడదు, చేంజ్ అవ్వకూడదు. కాబట్టి నేను జస్ట్ ఏం చేస్తున్నాను, డబుల్ హోల్ బార్ రాస్తున్నాను. డబుల్ హోల్ బార్ రాసామంటే ఏమన్నా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు కదా. మనకి నార్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడేమో డాట్ ఉంది. అందుకోసం ఈ డాట్‌ని ప్లస్‌గా చేంజ్ చేయడానికి నేను డబుల్ హోల్ బార్ అప్లై చేస్తున్నాను. సో దీంట్లో ఒక హోల్ బార్ రాయండి. ఫ్రమ్ ద డి మోర్గాన్స్ థీరమ్ ఏ డాట్ బి హోల్ బార్ అంటే ఏం రాయొచ్చు మనము, ఏ బార్ ప్లస్ బి బార్ రాయొచ్చు. ఒక హోల్ బారే అప్లై చేశాం కాబట్టి ఇంకొక హోల్ బార్ ఉంటుంది. ఆర్ కి హోల్ బార్ అంటే యూ కెన్ యూజ్ నార్ గేట్, రైట్. సో ఫస్ట్ ఏ బార్ రావాలి. ఏ బార్ అంటే నాట్ గేట్ బై యూజింగ్ నార్ గేట్. ఇక్కడ ఫస్ట్ లో మనం ఇంప్లిమెంటేషన్ చెప్పుకున్నాం కదా. సో యూ విల్ గెట్ ఏ బార్ హియర్. ఇన్ సిమిలర్ వే యూ విల్ గెట్ బి బార్ హియర్. సో ఏ బారు బి బార్ ఈ రెండింటిని తీసుకెళ్ళి ప్లస్ హోల్ బార్ ఉంది అంటే సో ఎనదర్ నార్ గేట్ కావాలి ఇక్కడ. సో ఎనదర్ నార్ గేట్. ఫైనల్లీ యూ విల్ గెట్ ఎండ్ ఆపరేషన్. ఎండ్ ఆపరేషన్ అంటే ఏ డాట్ బి వస్తుంది మీకు. ఇక్కడ ఏమొస్తుంది, ఏ డాట్ బి. సో ఇక్కడ చూడండి ఏ ఏ ఇస్తున్నాము, ఇక్కడేమో ఏ బార్ వస్తుంది, నాట్ ఫంక్షన్. ఇక్కడేమో బి ఇస్తున్నాము, ఇక్కడ ఏమొస్తుంది, బి బార్ వస్తుంది. ఓకే. సో నార్ ఫంక్షన్ అంటే ఏంటి, ఏ బార్ ప్లస్ బి బార్ హోల్ బార్. అగైన్ మీరు డిమోర్గన్స్ థియరమ్ అప్లై చేశారంటే ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏం రాయొచ్చు, ఏ బార్ ఇంటూ బి బార్ కదా. ఓకే. సో ఏ బార్ ఇంటూ బి బార్. ఇక్కడ ఏ అంటే ఏ బార్, దానికి మళ్ళీ హోల్ బార్ అప్లై చేసాం. సో ఫైనల్లీ యూ విల్ గెట్ ఏ డాట్ బి. ఫైనల్ గా మనకు వచ్చేది ఏంటి, ఏ డాట్ బి. Okay, so this is the realization of basic gates by using only NAND gates and by using only NOR gates. ఓకే. సో మనం ఇక్కడ ఏం చేసాము, బేసిక్ గేట్స్ ని రియలైజ్ చేసాము. ఓన్లీ నాండ్ గేట్స్ యూస్ చేసి ఎలా డ్రా చేయొచ్చు, ఓన్లీ నార్ గేట్స్ యూస్ చేసి ఎలా డ్రా చేయొచ్చు. ఓకే. సో దట్స్ వై నాండ్ అండ్ నార్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. ఓకే. సో అండ్ నెక్స్ట్ ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దానికి లాజిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఏమని, ఏ ప్లస్ బి బార్ ఇంటూ సి ప్లస్ డి అని ఇచ్చారు. సి ప్లస్ డి. డ్రా ద లాజిక్ డయాగ్రామ్. Logic diagram for the given Boolean expression using basic gates. Basic gates ante enti, and or not ivi use chesi ee expression ni manamu draw cheyali. Okay, gates use chesi. So first ikkada brackets lo oka term undi, c plus d అని ఉంది. ఏముంది, c plus d. Okay, so plus ante ఏ operation, or operation. ప్లస్ అంటే ఏ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్. విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో సపరేట్ గా ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆ టర్మ్ తీసుకుందాం. ఓకే. సో బ్రాకెట్ లో ఉంది కాబట్టి రిప్రజెంటేషన్ సి డి. ఈ రెండింటికి మధ్యలో ఏ ఆపరేషన్, ఆర్ గేట్ యూజ్ చేసాం కాబట్టి ఆర్ ఆపరేషన్. అండ్ దట్ సి ప్లస్ డి టర్మ్ ఈజ్ మల్టిప్లైడ్ బై బి బార్ అంటే అండ్ ఆపరేషన్. బి బార్ తో ఏ ఆపరేషన్, అండ్ ఆపరేషన్. సో ఇక్కడ బి తీసుకున్నాము. బి బార్ రావాలి అంటే ఏం యూజ్ చేయాలి మనము, ఇన్వర్టర్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి, ఇన్వర్టర్. ఇప్పుడు ఈ బి బార్ కి సి ప్లస్ డి కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది, డాట్ ఆపరేషన్. డాట్ అంటే ఏ గేట్ యూజ్ చేయాలి, అండ్ గేట్ యూజ్ చేయాలి. డాట్ అంటే ఏ గేట్ యూజ్ చేయాలి, అండ్ గేట్ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఇది బి బార్ అవుతుంది. అండ్ ఇంకొక లైన్ సి ప్లస్ డి ఉంది. సో బి బారు సి ప్లస్ డి కి మధ్యలో ఏ ఆపరేషన్ మనకి ఇక్కడ, అండ్ ఆపరేషన్. ఏ ఆపరేషన్, అండ్ ఆపరేషన్. బి బార్ ఇంటూ సి ప్లస్ డి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టర్మ్ ఉంది ఏ. ఏకి ఈ మొత్తానికి మధ్యలో మళ్ళీ ఏ ఆపరేషన్ ఉంది, ఆర్ ఆపరేషన్. సో బి బార్ ఇంటూ సి ప్లస్ డి కి ఏకి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది, ఆర్ ఆపరేషన్. కాబట్టి యూ హ్యావ్ టు డ్రా ద ఆర్ గేట్. సో దిస్ ఈస్ ద లాజిక్ డయాగ్రామ్. దీని ఏమంటాం మనము, లాజిక్ డయాగ్రామ్ అంటాము. యూజింగ్ బేసిక్ గేట్స్ అండ్ ఆర్ నాట్. ఇక్కడ యూజ్ చేసింది ఏంటి మనము, అండ్ గేట్ ఉంది, నాట్ గేట్ ఉంది, ఆర్ గేట్ ఉంది.
ఓకే, సో ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏది ఎలా ఇచ్చినా కానీ మనము ఈ బేసిక్ గేట్స్ యూజ్ చేసి డ్రా చేస్తాం. దాన్నే మనము లాజిక్ డయాగ్రామ్ అంటాం. ఏమంటాం మనము? లాజిక్ డయాగ్రామ్ అంటాం. ఓకే, సో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము ఎలా డ్రా చేయాలి అనేది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఏ బార్, బి బార్, సి, డి బార్, ఈ ప్లస్ ఏబి. ఓకే, సో ఇప్పుడు ఇంతకు ముందు ఏంటి, మనకి బ్రాకెట్ లో సపరేట్ గా బ్రాకెట్ ఇచ్చి ఒక టర్మ్ సపరేట్ గా రిప్రజెంట్ చేశారు. అలా కాకుండా జస్ట్ ఇలా ఇచ్చారు. సో మనకి అండ్ ఆర్ తీసుకుంటే మినిమం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ 2 ఉంటాయి. సో మాక్సిమం వీ కెన్ ఎలా అయినా తీసుకోవచ్చు అమ్మ. మాక్సిమం 3 ఇన్పుట్ తీసుకోవచ్చు, 4 ఇన్పుట్ తీసుకోవచ్చు. దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద గివెన్ ఫంక్షన్. ఓకే, సో ఫస్ట్ టర్మ్ ఏముంది? ఏ బార్. ఏ బార్ రావాలి అంటే ఏమి ఇవ్వాలి? మనం ఒక నాట్ గేట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ బి బార్, ఫస్ట్ టర్మ్ ఏ బార్ డాట్ బి బార్. సో ఫస్ట్ ఏ బార్ రావాలి, తర్వాత బి బార్ రావాలి అంటే నాట్ గేట్స్ యూజ్ చేయాలి. ఈ రెండిటికి మధ్యలో ఏముంది మనకి? అండ్ ఆపరేషన్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ అండ్ గేట్. ఏం యూజ్ చేయాలి? అండ్ గేట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏమున్నాయి? సి డి బార్ ఈ అని ఉంది. నెక్స్ట్ టర్మ్ ఇక్కడ సి తీసుకుందాము, డి బార్. ఓకే, సో డి బార్ ఎలా వస్తుంది? ఫ్రమ్ డి నుంచి వస్తుంది. ఓకే, ఇన్వర్టర్ యూజ్ చేయాలి. సో డి బార్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? ఈ మూడిటికి సి డాట్ డి బార్ డాట్ ఈ. కాబట్టి ఈ మూడిటికి డాట్ ఆపరేషన్ ఉంది కాబట్టి మధ్యలో మనం డాట్ అంటే అండ్ గేట్ డ్రా చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇదేమో 2 ఇన్పుట్ అండ్ గేట్, ఇదేమో 3 ఇన్పుట్ అండ్ గేట్. అండ్ నెక్స్ట్ ఏ బి ఉంది. బి అనేది ఆల్రెడీ ఇక్కడ మనం తీసుకున్నాము కాబట్టి అక్కడి నుంచి తీసుకోండి లైన్. అండ్ ఏ అనేది కూడా మనం ఇక్కడ తీసుకున్నాము, సో ఇక్కడ నుంచి తీసుకోండి. ఏ బి, ఏ డాట్ బి. ఏ గేట్ యూజ్ చేయాలి? అండ్ గేట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ 3 ప్రొడక్ట్ టర్మ్స్ కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది? ప్లస్. ప్లస్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు యూజ్ ఆర్ గేట్. ఇక్కడ కూడా చూడండి, ఆర్ గేట్ కి మనకి 3 ఇన్పుట్స్ తీసుకున్నాం. ఓకే, సో మినిమం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఏమో 2. మాక్సిమం యూ కెన్ డ్రా 3 ఇన్పుట్, 4 ఇన్పుట్, దట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఫంక్షన్. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ మీద డిపెండ్ అయ్యి మనం ఇక్కడ 2 ఇన్పుట్ గేటా, 3 ఇన్పుట్ గేటా అనేది మనము డ్రా చేయొచ్చు. ఓకే, సో ఇది లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయటం by using basic gates and or not gate. ఓకే, సో ఇప్పుడు ఈ లాజిక్ ఫంక్షన్స్ ని మనం ఏవైతే బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారో దాన్ని మనము ఓన్లీ నాండ్ గేట్స్ యూజ్ చేసి డ్రా చేయొచ్చు, ఓన్లీ నార్ గేట్స్ యూజ్ చేసి కూడా డ్రా చేయొచ్చు. సో అలా డ్రా చేయాలి అంటే ఫస్ట్ బబుల్డ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు నార్, ఇవి మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు చూడండి, సో దిస్ ఈస్ కాల్డ్ బబుల్డ్ అండ్ గేట్ అంట. బబుల్డ్ అండ్ గేట్. ముందు బబుల్ ఈజ్ నథింగ్ బట్ కాంప్లిమెంట్. దిస్ బబుల్డ్ అండ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నార్ గేట్. బబుల్డ్ అండ్ గేట్ దేనికి ఈక్వల్ అవుతుంది? నార్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, బబుల్డ్ అండ్ గేట్ అంటున్నాము. ఇక్కడ నేను ఏబి అనే ఇన్పుట్స్ ఇచ్చాను. ఈ బబుల్ దగ్గరకు వచ్చేసరికి ఇదేమవుతుంది? ఏ బార్ అవుతుంది. ఇదేమవుతుంది? బి బార్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ గేట్ ఉంది మనకి? అండ్ గేట్ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? ఏ బార్ డాట్ అండ్ అంటే డాట్ ఆపరేషన్ బి బార్. సో దిస్ ఈస్ ద బబుల్డ్ అండ్ ఫంక్షన్. బబుల్డ్ అండ్ ఫంక్షన్. దిస్ బబుల్డ్ అండ్ గేట్ ఈజ్ ఈక్వల్ టు నార్ అంటున్నాం. నార్ అంటే చూద్దాం, ఏబి ఇన్పుట్స్ ఇచ్చాము. నార్ ఆపరేషన్ ఏంటి? ఏ ప్లస్ బి అంటే ఆర్ కి కాంప్లిమెంట్ కదా, ఏ ప్లస్ బి హోల్ బార్.
ఇప్పుడు డిమోర్గాన్స్ థీరం నుంచి గనక మనం రాస్తే a plus b whole bar is equal to, from the డిమోర్గాన్స్ థీరం you can write a bar dot b bar. So finally you can say bubbled AND gate is equal to NOR gate. Bubbled AND gate దేనికి ఈక్వల్ అవుతుంది? NOR కి ఈక్వల్ అవుతుంది. ఓకే, అలానే బబుల్డ్ ఆర్ గేట్, bubbled OR gate is equal to NAND gate. Bubbled OR దేనికి ఈక్వల్ అవుతుంది? NAND కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి AB ఇచ్చాము, బబుల్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ A బార్ అవుతుంది అండ్ ఇక్కడ ఏమవుతుంది? B బార్ అవుతుంది. సో ఈ రెండు OR గేట్ కాబట్టి ఏం రాయొచ్చు? A బార్ ప్లస్ B బార్ అని రాయొచ్చు. ఓకే, సో దిస్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు NAND అంటున్నాం. NAND అంటే ఏంటి? AB ఇచ్చాము, సో యూ కెన్ రైట్ A డాట్ B హోల్ బార్. NAND అంటే A డాట్ B హోల్ బార్. A డాట్ B హోల్ బార్ అంటే దీన్ని డిమోర్గాన్స్ థీరం అప్లై చేసి ఎక్స్పాండ్ చేయండి. A డాట్ B హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు A బార్ ప్లస్ B బార్. ఓకే, సో బబుల్డ్ ఆర్ అనేది NAND కి ఈక్వల్ అవుతుంది, బబుల్డ్ అండ్ అనేది NOR కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో వీటి నుంచి మనము ఏదైనా ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని ఓన్లీ NAND గేట్స్ తో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఆర్ బై యూజింగ్ ఓన్లీ NOR గేట్స్ తో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని NAND గేట్స్ తో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము, అలానే NOR గేట్స్ తోటి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము. దట్ మీన్స్ కన్వర్టింగ్ AOI లాజిక్ ఇంటూ NAND లాజిక్ ఆర్ NOR లాజిక్. AOI లాజిక్ అంటే అండ్ ఆరు ఇన్వర్టర్ యూజ్ చేసి గీసిన లాజిక్ డయాగ్రామ్ ని NAND లాజిక్ గా ఎలా కన్వర్ట్ చేస్తామో, అలానే NOR లాజిక్ గా ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్ లో మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ రోజు క్లాస్ లో వై NAND అండ్ NOR ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. ఎందుకంటాం NAND NOR ని యూనివర్సల్ గేట్స్ ఎందుకని అంటాము, అలానే ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తే లాజిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి. సో ఈ 2 టాపిక్స్ మనం డిస్కస్ చేసాం.